అన్నట్లుగా ఆయన ఆ సెన్స్ వచ్చేలాగా డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మూర్తి గారు ఉన్నారు, టీడీపీ ప్రధాన కార్యదర్శి బిఎస్ఎన్ మూర్తి గారు నమస్తే అండి. రైట్, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది మీకు? ఆ బ్రోచర్లో హామీల పత్రంలో ఎందుకు మీరు అంటే మీ పార్ట్నర్, మీ కీ పార్ట్నర్, మీకు అలయన్స్ పార్ట్నర్ ఆయన దేశవ్యాప్తంగా ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఫోటోగా లేదంటే ఆ పార్టీ చెందినటువంటి ఫోటో ఎవరో ఒకరు రిప్రజెంట్ చేసేలాగా ఫోటో ఎందుకు లేదంటారు? అంటే మాకు సమాధానం చెప్పడం పర్లేదు, జగన్ ప్రశ్నించినటువంటి వ్యాఖ్యలకి, ముఖ్యమంత్రి ప్రశ్నించిన వ్యాఖ్యలకి, విమర్శలకి ఏమైనా కౌంటర్ ఇవ్వగలరా మీరు? ఎవరు సమస్య కాదు సార్. ఇప్పుడు గంట తర్వాత రైట్ మూర్తి గారు, మీ వీడియో రావట్లేదు. రైట్ మూర్తి గారు మాట్లాడండి ప్లీజ్, వినిపిస్తుంది మీ మాట. మూర్తి గారు వినిపిస్తుందా నా మాట? వీడియో కట్ అయిందండి. ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ మేనిఫెస్టో ప్రజలు కింద స్థాయి నుండి మధ్య తరగతి ఉన్నత స్థాయి వరకు బ్రహ్మాండంగా ఆనందిస్తున్నారు, ఆమోదిస్తున్నారు, వ్యక్తపరుస్తున్నారు. ఫోటో ఎవరిది ఉంది ఎవరిది లేదు అనేది సమస్య కాదు సార్. ప్రజలకి మేలు జరిగిందా ఈ మేనిఫెస్టో వల్ల అనేది ప్రధాన అంశం. మొత్తం కూటమి నాయకులు కూర్చొని అది రూపొందించారు. అందులో ఎటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి అర్థం పర్థం లేని ముఖ్యమంత్రి గారు ఏది చెప్తా ఉన్నారు. ఆయన మాటలు గతంలోనే చూసాం. ఆయన హామీలు, ఆయన మేనిఫెస్టోలు 85% మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయకపోయినా అలాంటిది కాదు. నా సూటి ప్రశ్న మీకు ఏంటంటే, ఇది రూపొందించింది ఎంత మాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఏదైనా అన్న చరిత్ర మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మేము సంతకాలు పెట్టి మేనిఫెస్టో ఇచ్చాం, అందులో అందరూ ఆమోదిస్తున్నారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు. మీరు కావాల్సితే ఒకసారి స్టడీ చేయండి. అందులోని అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవాళ ఫోటో ఉంది, ఆయన నవ్వుతూ ఉన్న ఫోటో ఉంది, ఏడుస్తూ, అవన్నీ దట్ ఈస్ నాట్ క్వశ్చన్. ప్రజలకి మేలు జరిగే మేనిఫెస్టో రూపొందించారా లేదా? ముగ్గురు కలిసి మూడు పార్టీలు రూపొందిందే గానీ నీవు లీడ్ తీసుకుంటే తీసుకోవచ్చు గాక. విజయ్ గారు, మూర్తి గారు అఫ్ కోర్స్ మీకు అది క్వశ్చన్ కాకపోయి ఉండొచ్చు, కానీ ప్రధాన అధికార పక్షానికి పెద్ద పర్టికులర్ గా సీఎం కూడా పెద్ద టార్గెట్ గా మారింది. దాని మీదే పర్టికులర్ మాట్లాడారు. ఒక కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో మీరు ఖచ్చితంగా. మీకు ఏదైనా సాలిడ్ రీజన్ ఏమైనా ఉందా లేకపోవడానికి? నేను గతంలోనే అల్లరి చేశాను, ఇప్పుడు వీళ్ళు చేయలేరు, దాని మీద చెప్పమనండి. ఈ ఫోటోల సమస్య ఎందుకట? ఇప్పుడు మేము ప్రజలకి మేలు చేసే ఉద్దేశం పెట్టాం. దాన్ని అందరూ మీరు చేయగల సత్తా చంద్రబాబు నాయుడికి దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఇమేజ్ ఉంది. ఆయన అన్న మాట కట్టుబడి చేయగలగడు, అంత సమర్థుడని. మీరు దాన్ని పరిగణలో తీసుకోవాలి. కానీ ఇది కూడా క్లారిఫై చేస్తారు. వెయిట్ అండ్ సీ. ఏదో రాయ బురద ఇయ్యాలనే గానీ అది అభియోగంగా మేము అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు. కూటమిలో బిగ్గెస్ట్ పార్ట్నర్ గా మీరే ఉన్నారు. మీదే పెద్ద పార్టీ, నో డౌట్, అన్డౌటెడ్ గా ఏపీలో ఖచ్చితంగా టీడీపీదే పెద్ద పార్టీ. కానీ ఆ పార్టీతో జతకున్నటువంటి ఒక పార్టీ ఫోటో, ఆ పార్టీ చెందిన నేత ఫోటో కానీ లేదంటే ఆ ఛాయలు ఎందుకు లేవు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న కదా. దానికి కనీసం మీ పార్టీ నేతలకైనా ఆన్సర్ ఉందా అనేది నాకు వచ్చింది. మీకు దాని ఫుల్ మొత్తం క్లారిఫై రేపు మా అధిష్టానం వరకు చేయబోతా ఉంది. ఆమె చేస్తుంది, అనుమానం లేదు. అది విషయం కాదండి. మా అధిష్టానం వరకు మా పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి పురంధరేశ్వర్ గారితో మాట్లాడి ఆ డౌట్